హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సూపర్నిక, భార్గవ్, సిద్ధు యాక్సిడెంట్ చేసిన కారు దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు. బసవరాజు గారు తన మనిషిని ఎప్పుడో పంపిస్తా అన్నారు, ఇంకా రాలేదేంటి అని చెప్పి సూపర్నిక, భార్గవ్ బసవరాజు మనిషి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అప్పుడే బసవరాజు మనిషి కారుని తగలబెట్టడం కోసం పెట్రోల్ తీసుకొని సూపర్నిక, భార్గవ్ ఉన్న దగ్గరికి వెళ్తూ ఉంటాడు. సుబ్బు, అదిగో వాడొస్తున్నాడు అని భార్గవ్ సూపర్నికకు చెప్తూ ఉంటాడు. తులసి బసవరాజు మనిషిని ఫాలో అవుతూ ఆటోలో వస్తూ ఉంటుంది. బసవరాజు మనిషిని చూసిన భార్గవ్, ఏంటయ్యా ఇంత ఆలస్యం, నీకోసం చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాము, త్వరగా రా కానివ్వు అని చెప్పి భార్గవ్ అంటూ ఉంటాడు. సార్, కార్ ఎక్కడా అని బసవరాజు మనిషి అడుగుతూ ఉంటాడు. ఇదిగో ఇదే కార్ అని చెప్పి భార్గవ్ కారుని బసవరాజు మనిషికి చూపిస్తూ ఉంటాడు. త్వరగా కానివ్వు, ఎవరైనా చూస్తే ప్రమాదంలో పడతాము అని చెప్పి భార్గవ్ చెప్తూ ఉంటాడు. సార్, ఎందుకైనా మంచిది మరొకసారి ఆలోచించండి అని బసవరాజు మనిషి చెప్తూ ఉంటాడు. ఏంటయ్యా ఇక్కడికి వచ్చాక ఇలా మాట్లాడుతున్నావు, మీ సార్ నీకు అన్ని వివరంగా చెప్పి పంపించలేదా అని చెప్పి భార్గవ్ బసవరాజు మనిషిని అడుగుతూ ఉంటాడు. మా సార్కి నేను కూడా ఎంతగానో చెప్పి చూశాను, సార్ నా మాట వినలేదు, మరొకసారి మా సార్తో మీరు మాట్లాడి చూడండి సార్ అని బసవరాజు మనిషి భార్గవ్తో చెప్తూ ఉంటాడు. మేము అన్నీ ఆలోచించుకున్నాము, నువ్వు కేవలం మాకు పని చేయడానికి వచ్చావు, మాకు సజెషన్స్ ఇవ్వటానికి ఏమీ రాలేదు, మేం చెప్పిన పని చేయటం నీ బాధ్యత కానివ్వు అని భార్గవ్ చెప్తూ ఉంటాడు. బసవరాజు మనిషిని ఫాలో అవుతూ వచ్చిన తులసికి బసవరాజు మనిషి కనిపించకుండా పోతాడు. ఎక్కడికి వెళ్ళుంటాడు ఇతడు అని చెప్పి తులసి అటు ఇటు చూస్తూ ఉంటే అతని బైక్ తులసికి కనిపిస్తుంది. అన్న, ఆటో ఆఫ్ చేయి అని తులసి ఆటో దిగి అటు ఇటు చూస్తూ ఉంటుంది. అప్పుడు సూపర్నిక, భార్గవ్, బసవరాజు మనిషి ముగ్గురు కూడా కారు దగ్గర నుంచొని మాట్లాడుకుంటూ తులసికి కనిపిస్తారు. మేడం, నా డబ్బులు ఇస్తే నేను వెళ్ళిపోతాను అని ఆటో డ్రైవర్ చెప్పడంతో తులసి ఆటో డ్రైవర్కి డబ్బులు ఇచ్చేసి అక్కడి నుంచి పంపించేస్తుంది. కానీ వయ్యా త్వరగా, ఎవరైనా వస్తారు అని భార్గవ్ చెప్తూ ఉంటే బసవరాజు మనిషి సిద్ధు యాక్సిడెంట్ చేసిన కారుపై పెట్రోల్ పోస్తూ ఉంటాడు. ఇప్పుడు వీళ్ళను ఎలా అడ్డుకోవాలి అని చెప్పి తులసి ఆలోచిస్తూ ఉంటుంది. వెంటనే ఫోన్లో పోలీస్ సైరన్ని ఆన్ చేస్తుంది. పోలీస్ సైరన్ సూపర్నిక, భార్గవ్, బసవరాజు మనిషికి వినిపించేలా పెడుతుంది. దాంతో వాళ్ళు పోలీసులు వస్తున్నట్టున్నారు, మనం కారుని తగలబెట్టడం, పోలీసులు చూస్తే కారుని ఎందుకు తగలబెట్టారు ఏంటి అని ఎంక్వైరీ స్టార్ట్ చేస్తారు, పోలీసులకు కనిపించకుండా దాక్కుందాం అని చెప్పి సూపర్నిక అంటూ ఉంటుంది. మేడం, ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం మంచిది అని బసవరాజు మనిషి అంటాడు. సరే, ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం, ఈ పని రేపు చూసుకుందాం అని సూపర్నిక అంటుంది. సరే మేడం అని చెప్పి బసవరాజు మనిషి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక సూపర్నిక, భార్గవ్ కూడా కారులో వెళ్ళిపోతూ ఉంటారు. ఇదేనమాట ఆ కారుని వీళ్ళు ఇక్కడ భద్రంగా దాచిపెట్టారా, ఈ విషయం వెంటనే ఆయనకు చెప్పాలి అని తులసి తనలో తానే అనుకుంటూ కారు దగ్గరకు వెళ్ళి చూస్తూ ఉంటుంది. అప్పుడు భార్గవ్ తులసిని చూసి, సుబ్బు అటు చూడు అని సూపర్నికకు చెప్తూ ఉంటాడు. ఓ, పోలీసులు రాలేదా, ఈ తులసి స్కెచ్ వేసి మరీ మనం కారుని తగలబెట్టకుండా అడ్డుకుందనమాట. ఇప్పుడు ఆ బసవరాజు పంపించిన మనిషి వెళ్ళిపోయాడు, కారుని తగలబెట్టడం మన వల్ల కాదు భార్గవ్. వసే తులసి, రేపే నీకు మీ అన్నయ్యకు ఆఖరి రోజు, రేపు మీ అన్నయ్యకు ఎట్టి పరిస్థితిలో కోర్టులో శిక్ష పడేలా చేస్తాను అని చెప్పి సూపర్నిక మనసులో అనుకుంటూ ఉంటుంది. భార్గవ్, ఆ తులసి ఎన్ని స్కెచ్లు వేసినా కూడా మన ముందు పనికిరావు, కార్ స్టార్ట్ చేయి అని సూపర్నిక భార్గవ్తో చెప్తుంది. ఇక సూపర్నిక, భార్గవ్ కారులో వెళ్తూ ఉండగా బసవరాజు సూపర్నికకు ఫోన్ చేసి పని పూర్తయిపోయిందా అని అడుగుతూ ఉంటాడు. బసవరాజు గారు, ఆ తులసి తెలివిగలదా అనుకున్నాము, కానీ ఇంత తెలివిగలదని అసలు అనుకోలేదు అని సూపర్నిక చెప్తూ ఉంటుంది. ఇప్పుడు తులసి మ్యాటర్ ఎందుకు, కారుని కాల్చారో లేదో చెప్పండి అని బసవరాజు అంటూ ఉంటాడు. కారుని కాల్చబోతూ ఉండగా ఆ తులసి సడన్గా అక్కడికి వచ్చింది, మమ్మల్ని భయపెట్టి కారుని తగలబెట్టకుండా చేసింది బసవరాజు గారు అని సూపర్నిక చెప్తూ ఉంటుంది. మిమ్మల్ని భయపెట్టిందా, అసలేం జరిగింది అని బసవరాజు అడుగుతూ ఉంటాడు. ఫోన్లో పోలీస్ సైరన్ని ఆన్ చేసి పోలీసులు వచ్చారేమోనని మేము భయపడేలా చేసింది, దాంతో మేమంతా అక్కడి నుంచి పారిపోయాం బసవరాజు గారు, తరువాతే తెలిసింది ఇదంతా తులసి స్కెచ్ అని సూపర్నిక చెప్తూ ఉంటుంది. తులసి తులసి తులసి, నా పనిలో ప్రతి విషయంలో అడ్డుపడుతున్నావు, నిన్ను వదిలేదే లేదు అని బసవరాజు తనలో తానే అనుకుంటూ ఉంటాడు. బసవరాజు గారు, బాధపడకండి, రేపు ఖచ్చితంగా ఆ కారుని తగలబెడదాం, దానికి సంబంధించి ఎలాంటి ఆనవాళ్ళు లేకుండా చేద్దాం అని సూపర్నిక చెప్తూ ఉంటుంది.
ముందు ఆ కారు ఎక్కడుందో దాని ప్లేస్ని వెంటనే మార్చేసేయండి. తులసికి ఆ కారు ఎక్కడ ఉందో తెలిసింది కాబట్టి ఖచ్చితంగా ఆ కారు డీటెయిల్స్ నా కొడుకు సిద్ధుకి చెప్తుంది. వాడే ఆ కారు దగ్గరకు వెళ్ళి డీటెయిల్స్ తెలుసుకొని ఆ హరీష్ని బయటికి తీసుకొస్తాడు. అందుకే వెంటనే ఆ కారుని అక్కడి నుంచి మాయం చేయండి అని బసవరాజు సూపర్నికకు చెప్తూ ఉంటాడు. సరే బసవరాజు గారు మేం చూసుకుంటాం అని సూపర్నిక్ అంటుంది. సుబ్బు, ఆ బసవరాజు కారుని ఇప్పటికిప్పుడు మాయం చేయమంటున్నాడు. ఇంత రాత్రి సమయంలో ఎవరొస్తారు కారు మాయం చేయడానికి అని భార్గవ్ అంటూ ఉంటాడు. భార్గవ్, కారుని అక్కడి నుంచి మనం ఇప్పటికిప్పుడు మాయం చేయడం కుదరదులే, కానీ కారు కనిపించకుండా నేను ఒక ప్లాన్ చెప్తాను పద అని చెప్పి సూపర్నిక్ అంటుంది. సూపర్నిక భార్గవ్ ఇద్దరూ కలిసి సిద్ధు యాక్సిడెంట్ చేసిన కారు దగ్గరకు వెళ్తారు. యాక్సిడెంట్ చేసిన కారు ఎవరికి కనిపించకుండా పట్టాతో కవర్ చేసేస్తారు. ఇక ఎవరికి ఎలాంటి అనుమానం రాదు. పద భార్గవ్ వెళ్దాం అని సూపర్నిక్ అంటుంది. ఇక సూపర్నిక భార్గవ్ ఇంటికి వెళ్ళిపోతారు. ఇక తులసి ఇంటికి వెళ్తుంది. తులసి, ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళావు ఇంత రాత్రి సమయంలో అని సిద్ధు అంటూ ఉంటాడు. ఏమండి, కారు ఎక్కడ ఉందో తెలిసిపోయిందండి అని తులసి అంటుంది. కారు ఎక్కడుందో తెలిసిపోయిందా? ఎక్కడుంది తులసి అని సిద్ధు అంటూ ఉంటాడు. ఇక తులసి అడ్రస్ని సిద్ధుకి చెప్తూ ఉంటుంది. ఇదంతా బసవరాజు చాటుగా ఉండి చూస్తూ ఉంటాడు. వసే తులసి, నీ అంత తెలివిగల్లది ఎవరూ లేరనుకుంటావా ఏంటి? కారు ఎక్కడ ఉందో నీకు తెలిసిన తర్వాత మేము కారుని అక్కడెందుకు ఉంచుతామే? ఈ పాటికే సూపర్నిక భార్గవ్ వాళ్ళు కారుని ఆ ప్లేస్ నుంచి మరో ప్లేస్కి మార్చేసి ఉంటారు అని బసవరాజు తనలో తానే అనుకుంటూ ఉంటాడు. తులసి, భయపడకు, కారు ఎక్కడ ఉందో తెలిసిపోయింది కాబట్టి హరీష్ నిర్దోషిగా రేపు బయటికి వస్తాడు అని సిద్ధు చెప్తూ ఉంటాడు. అన్నయ్య, ఎలాగైనా సరే సాక్ష్యాన్ని సంపాదించు, హరీష్ని నిర్దోషిగా బయటికి తీసుకురా అన్నయ్య అని కీర్తి అంటూ ఉంటుంది. హరీష్ని బయటకు తీసుకొచ్చే వరకు నేను ఈ విషయాన్ని అంత ఈజీగా వదలను కీర్తి. నువ్వు బాధపడకు, మంచిగా తిను, సంతోషంగా ఉండు. ఖచ్చితంగా రేపు బావగారు నిర్దోషిగా బయటికి వస్తారు అని సిద్ధు కీర్తికి చెప్తూ ఉంటాడు. ఇక మార్నింగ్ అవుతుంది. తులసి రెడీ అవుతూ ఉంటుంది. తులసి, కార్ లొకేషన్ నాకు షేర్ చెయ్యి, ఏదో ఒక సాక్ష్యం సంపాదించుకొస్తాను అని సిద్ధు చెప్తూ ఉంటాడు. సరే అండి, మేము కోర్టుకు వెళ్తున్నాము అని చెప్పి తులసి అంటుంది. ఇక తులసి సిద్ధుకి కార్ లొకేషన్ షేర్ చేయగానే సిద్ధు కార్ లొకేషన్కి వెళ్తూ ఉంటాడు. ఇక తులసి కోర్టు దగ్గర వెయిట్ చేస్తూ ఉంటే పోలీసు వాళ్ళు హరీష్ని తీసుకొని కోర్టు దగ్గరకు వస్తారు. అన్నయ్య, బాధపడకు, ఈరోజు నిన్ను ఎలాగైనా సరే నిర్దోషిగా బయటికి తీసుకొస్తాము. బావగారు ఆల్రెడీ సాక్ష్యాన్ని సంపాదించే పనిలోనే ఉన్నారు అని తులసి హరీష్కి చెప్తూ ఉంటుంది. సాక్ష్యం కోసం వెతుకుతున్నారా తులసి? మీకు అక్కడ ఎలాంటి సాక్ష్యం దొరకదు. నువ్వే తెలివిగలదని అనుకుంటున్నావా? నిన్ను మించి తెలివితేటలు మాకున్నాయి. నువ్వు రాత్రి మమ్మల్ని ఫాలో అవ్వటం, మమ్మల్ని భయపెట్టాలని చూడటం అంతా కూడా మేము చూసేసాం తులసి. అందుకే కారుని అక్కడి నుంచి మాయం చేసేసాము అని చెప్పి సూపర్నిక కనిష్కతో చెప్తూ తనలో తానే అనుకుంటూ ఉంటుంది. ఇక జాను కూడా కోర్టు దగ్గరకు వస్తుంది. అక్క, ఏదైనా సాక్ష్యం దొరికిందా అని జాను అడుగుతూ ఉంటుంది. బావగారు ఆల్రెడీ సాక్ష్యం కోసం కారు ఎక్కడ ఉందో ఆ లొకేషన్కి వెళ్ళారు జాను అని చెప్పి తులసి అంటుంది. బావగారికి ఏదైనా సాక్ష్యం దొరికిందో లేదో ఒకసారి ఫోన్ చెయ్యక్క అని జాను అంటూ ఉంటే ఇక తులసి సిద్ధుకి ఫోన్ చేస్తుంది. హలో తులసి అని సిద్ధు ఫోన్ లిఫ్ట్ చేసి అంటూ ఉంటాడు. ఏమండి, ఏదైనా ఆధారం దొరికిందా అని తులసి అడుగుతూ ఉంటుంది. నువ్వు చెప్పిన లొకేషన్లోనే ఉన్నాము, ఇప్పటి వరకు ఎలాంటి ఆధారం దొరకలేదు తులసి. మేము కూడా ఆ కారు కోసమే చూస్తున్నాము, అంతా వెతుకుతున్నాము అని సిద్ధు చెప్తూ ఉంటాడు. ఈరోజు అన్నయ్యను నిర్దోషిగా బయటికి తీసుకురావాలండి, లేదంటే అన్నయ్యకు ఖచ్చితంగా శిక్ష పడుతుంది అని తులసి అంటుంది. సరే, నా ప్రయత్నం నేను చేస్తాను అని చెప్పి సిద్ధు ఫోన్ కట్ చేస్తాడు. తులసి, నువ్వెంత ప్రయత్నం చేసినా కూడా ఎలాంటి సాక్ష్యాన్ని సంపాదించలేవు అని చెప్పి సూపర్నిక తనలో తానే అనుకుంటూ ఉంటుంది. జడ్జి గారు వచ్చారక్క, లోపలికి వెళ్దాం పద అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది. ఇక తులసి జాను ఇద్దరూ కలిసి కోర్టులోకి వెళ్తారు. హరీష్ని తీసుకెళ్లి బోన్లో నుంచోబెడతారు. ప్రొసీడ్ అని జడ్జి గారు చెప్పడంతో ప్రాసిక్యూషన్ లాయర్ లేచి నుంచొని హరీష్ అనే ముద్దాయి శ్రీకాంత్ అనే బిజినెస్ మ్యాన్ని చంపలేదు అనటానికి సాక్ష్యం తీసుకొస్తానని శ్రీమతి తులసి గారు లాస్ట్ హియరింగ్లో చెప్పారు జడ్జి గారు. శ్రీమతి తులసి గారు ఏదైనా సాక్ష్యం తీసుకొచ్చారా హరీష్ నిర్దోషి అని నిరూపించడానికి అని ప్రాసిక్యూషన్ లాయర్ జడ్జి గారితో అంటూ ఉంటారు. తులసి అని పిలుస్తూ ఉంటే తులసి వెళ్ళి బోన్లో నుంచుంటుంది. ఆయన ఇంకా రాలేదు, ఏదో ఒక సాక్ష్యం దొరుకుతుందేమో, అన్నయ్య నిర్దోషిగా బయటికి వస్తాడేమో అనుకున్నాను అని తులసి తనలో తానే అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది. హరీష్ నిర్దోషాన్ని నిరూపించడానికి సాక్ష్యం తీసుకొస్తానని కోర్టు వారిని గడువు కావాలని అడిగావు.
హరీష్ నిర్దోషని నిరూపించడానికి ఏదైనా సాక్ష్యం తీసుకొచ్చావమ్మా అని జడ్జి గారు అంటూ ఉంటారు. జడ్జి గారు, ఇప్పటి వరకు ఎలాంటి సాక్ష్యాన్ని సంపాదించలేకపోయాను, కానీ నా భర్త సాక్ష్యాన్ని సంపాదించడానికి వెళ్ళారు. మాకు ఇంకాస్త గడువు ఇవ్వండి జడ్జి గారు అని తులసి అంటూ ఉంటుంది. ఈ అమ్మాయి కావాలనే కోర్టు వారి సమయాన్ని వృధా చేస్తుంది జడ్జి గారు. ఈ అమ్మాయి చెప్పిన మాటలు వినకుండా ఈ కేసుని ఈరోజే క్లోజ్ చేయండి జడ్జి గారు అని ప్రాసిక్యూషన్ లాయర్ చెప్తూ ఉంటాడు. ప్లీజ్ జడ్జి గారు అని తులసి రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది. సాక్ష్యాధారాలను పరిశీలించిన మీదట హరీష్ దోషి అనటానికి చాలా సాక్ష్యాలు ఉన్నాయి, నిర్దోషని నిరూపించడానికి ఎలాంటి సాక్ష్యాలు లేవు. కోర్టు వారి ఇచ్చిన సమయాన్ని వృధా చేసుకొని ఎలాంటి సాక్ష్యాన్ని శ్రీమతి తులసి గారు సంపాదించలేదు కాబట్టి హరీష్ దోషిగా కోర్టు నమ్ముతూ హరీష్కి యావజ్జీవ కారాగార శిక్ష విధించటం అని జడ్జి గారు చెప్పబోతూ ఉండగా జడ్జి గారు అని సిద్ధు వెనుక నుంచి గట్టిగా పిలుస్తాడు. ఎస్, ఎవరు మీరు అని చెప్పి జడ్జి గారు అడుగుతూ ఉంటారు. నేను హరీష్కి బావగారిని అవుతాను. సాక్ష్యం తీసుకురావటంలో కాస్త ఆలస్యమైంది. సాక్ష్యం తీసుకొచ్చాను జడ్జి గారు అని సిద్ధు అంటూ ఉంటాడు. సాక్ష్యం తీసుకొచ్చారా, ఎక్కడా అని చెప్పి జడ్జి గారు అంటూ ఉంటారు. జడ్జి గారు, శ్రీకాంత్ చనిపోవడానికి కారణం నేనే అని సిద్ధు అంటూ ఉంటాడు. ఏం మాట్లాడుతున్నారు మీరు అని జడ్జి గారు అంటూ ఉంటారు. అవును జడ్జి గారు, ఆ రోజు ఆ కారుతో శ్రీకాంత్ వెళ్తున్న కారుని గుద్దింది నేనే. ఆ విషయం ఆలస్యంగా నాకు తెలిసింది. ఈ కేసుకి హరీష్కి ఎలాంటి సంబంధం లేదు. హరీష్ని నిర్దోషిగా వదిలేసి నాకు శిక్ష వేయండి జడ్జి గారు అని సిద్ధు చెప్తూ ఉంటాడు. దాంతో తులసి షాకింగ్గా, ఏమండి ఏం మాట్లాడుతున్నారు మీరు శ్రీకాంత్ గారి కారుని యాక్సిడెంట్ చేయటం ఏంటి అని తులసి అంటూ ఉంటుంది. నిజం తులసి, అదే నిజం. ఆలస్యంగా నిజం బయటపడింది అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. నన్ను క్షమించు తులసి, శ్రీకాంత్ గారిని వాళ్ళ అమ్మగారిని నా చేతులతో నేనే యాక్సిడెంట్ చేసి చంపేశాను అని చెప్పి సిద్ధు బాధపడుతూ ఉంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నాను.